ఈ పసివాడి పుట్టినరోజు శుభ సందర్భంలో మన కుటుంబ సభ్యులందరికీ నేను ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం చెప్పవలసిన వాళ్ళ నోటి ద్వారా చెప్పుంటుంటే చాలా బాగుండేది. కాకపోతే ఎందుకులేండి, నేనే చెబుతాను. నేను చెప్పింది విన్న తర్వాత మీరంతా చెప్పలేని ఆనందంతో నాకు ధన్యవాదాలు చెప్పుకొని తీరతారు. బావా ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పే. బామ్మర్ది, చిన్నప్పటి నుంచి ఒకటే తొందర నీకు. అత్త, 5కి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. బయట పెట్టనా? అలాగే కాని. రేఖ, చిన్న బావమర్ది, పెద్ద బావమర్ది, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మీ పాదదాసిని. ఏమిటిది? ఎవరమ్మా నువ్వు? ఏమండి, నాకు అన్యాయం చేసి నా బ్రతుకును చీకటి చేసి నన్ను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేమైపోవాలండి? ఏమైపోవాలి? నేను మీకు ఏం అన్యాయం చేశానండి? ఏం అన్యాయం చేశాను? అసలు ఎవరు? ఏమి నువ్వు మాట్లాడేది? నేనెవరని అడుగుతున్నారా? చెప్పిన మాటలు, చేసిన భాషలు, కలిసిన క్షణాలు, కన్న బిడ్డ అన్ని మర్చిపోయి నేనెవరని అడుగుతున్నారా? మన ప్రేమకు రూపమైన వీడిని చూసి కూడా, వీడిని చూస్తుంటే కూడా నేనెవరో గుర్తుకు రావడం లేదా? ఇప్పుడు కరెక్ట్ గా టైం 5 అయింది. ఇది ఎలా ఉంది? ఏమిటండి ఇది? ఎవరి అమ్మాయి? ఆయన్ని కాదమ్మా, నన్ను అడుగు. ఆయనే నా బిడ్డకు తండ్రి. నీ మీద మోసుతోనో, నీ ఐశ్వర్యం మీద ఆశతోనో నాకు అన్యాయం చేశారమ్మా. నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. నాకు వదిలే.